హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు నందిని యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ చీజ్ ఒక ఐటమ్ అన్నమాట. సో మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే మస్తు ఉంటుంది అన్నమాట. తింటే చీసీగా క్రిస్పీగా. సో నా అవతారం చూసి కొంచెం భయపడకండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మన యూట్యూబ్ వీడియోని ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కొట్టండి. అయితే మన వీడియో అందరికంటే ముందు మీకే వస్తుంది, ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా. సో సపోర్ట్ చేయండి గైస్. సో మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఆలు, ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, మిర్చి, కొంచెం కొత్తిమీర, సో 3 ఎగ్స్ని పగలగొట్టుకొని పెట్టుకోవాలి. సో దాని తర్వాత చీజ్, బ్రెడ్, వాటర్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందులో కొన్ని యాడ్ చేయాలి. ఒకటి గరం మసాలా. సో గరం మసాలా ఒకటి యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. సో ఇందులో అయితే మనం అన్నీ వేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఆనియను అండ్ మిర్చి, దాని తర్వాత ఏమో కొంచెం ఇది వేసుకోవాలి గరం మసాలా. సో నేను గరం మసాలా కూడా ఇస్తున్నాను. సో లైట్గా గరం మసాలా అనేసి వేస్తున్నాను. లైట్గా గరం మసాలా, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చాట్ మసాలా కూడా ఉంది. సో నేను చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం చాట్ మసాలాని కూడా వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా అనేది సాల్ట్ అనేది వేసుకుందాం. సో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి సాల్ట్ అనేది. సో సాల్ట్ అనేది కూడా వేసేసినాను. సో ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకుందాం. సో కొత్తిమీర కూడా వేసుకున్నాను. సో ఇదంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దాం. సో గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడి అవ్వాలి. సో అప్పుడు దాకా మనమైతే నేను ఇప్పుడు మీకు మిక్స్ చేసి చూపిస్తాను అది ఎట్లా చేయాలనేసి. సో మనమైతే దీన్ని ఇట్లా ముద్ద లెక్క చేసుకోవాలన్నమాట. సో చూపిస్తాను చూడండి. సో ఇట్లా చేసుకొని ఇక్కడ మిడిల్లో చీజ్ పెట్టడానికి అనేసి ఇట్లా చేయాలి హోలు. సో దాని తర్వాత ఇట్లా క్లోజ్ చేయాలని చూపిస్తాను చూడండి. సో నేను ఇంతకు ఇట్లా చేసేసినాను. సో ఇప్పుడైతే మనం చీజ్ వేసుకోవాలి. సో ఇది చీజు. చేసేసిన తర్వాత దీన్ని మొత్తం అనేసి మళ్ళీ ముద్ద లెక్క చేసేయాలి. చీజ్ అనేది బయట కనిపించవద్దు. సో ఇలా ముద్ద లెక్క చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని మనం మిక్స్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, సో ఎగ్గులు అనేసి వేయాలి దీన్ని. సో అప్పటిదాకా బ్రెడ్ అనేసి నేను చూపిస్తాను చూడండి. బ్రెడ్ని వాటర్లో ముంచాలి. సో ఇలా ముంచి దీన్ని సైడ్కి పెట్టుకుందాం.
సేమ్ ఇంకొక బ్రెడ్ 2 బ్రెడ్స్ తీసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా ముద్ద లెక్క చేసుకున్నాను అనమాట. సో ఇట్లా ముద్ద లెక్క చేసుకుని ఆయిల్లో వేసుకొని దీన్ని సో అన్నీ కూడా అటెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో కూడా చూపిస్తాను. సో ఇంకొక చీజ్ అన్నీ కూడా అట్లనే తీసుకోవాలి. సో రెడీ అయితే అయిపోయింది మన ఆలు అండ్ చీజ్ది ఐటము. సో నేను తిని కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎట్లా వచ్చిందండి. సో సారీ, నేను ఫుల్ వీడియో అనేది తీయలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటున్నాను ఇంట్లో కాబట్టిగా. సో ఒక్కదానికి వీడియో తీయడానికి అయితే లేదు. సో చూడండి, ఏం పర్వాలేదు, కొంచెం కాలినా కూడా లోపల స్టఫ్ అనేది మంచిగా క్రిస్పీగా కాలుతుంది. సో చీజ్ కూడా మంచిగా మెల్ట్ అవుతుంది. సో నేను చీజ్ని కూడా మెల్ట్ చేసిన దాంతోపాటు తినడానికి. సో ఒకవేళ మీ దగ్గర టమాటా కెచప్ ఉంటే దాంతో కూడా తినవచ్చు మీరు, అది లేకుంటే చీజ్ తోటి అయినా తినవచ్చు. సో నేను దీన్ని తినేసి ఎట్లుందనేసి టేస్ట్ మీకు చెప్తాను. సో నేనైతే మీకు చెప్పిన కదా, తినేసి చూపిస్తాను టేస్ట్ ఎట్లా ఉంది అనేసి. సో ఇప్పుడైతే తింటున్నాను, చూపిస్తాను మీకు. ఎంత బాగా వచ్చిందంటే చీజ్ తోటి సూపర్ అసలు. దీని మీద టమాటా కెచప్ ఉంటే వేసుకొని తింటే అసలు హైలైట్, వేరే లెవెల్ అనుకోవాలి. సో మీరు కూడా ఈవినింగ్ టైంలో ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మీ పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి. నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో నేను చూపిస్తాను. సో ఇది అన్నమాట మనం చేసింది. సో నేను చూపిస్తాను చూడండి. చూసారు అసలు చీజ్ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. సో నేను తిని వేరే లెవెల్ అసలు అంటే మస్తు వచ్చింది. మీరు కూడా మీరు ట్రై చేయండి. సో దీన్ని ఇంకా టమాటా కెచప్ వేసుకుని తింటే ఇంకా హైలైట్ ఉంటుంది. సో ఈ వీడియో ఇలా కనుక నచ్చినట్టయితే మన నందిని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు నేను నా డైలీ వీడియోస్ మీకు అనేది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇలాంటి మంచి కుకింగ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎట్లా వచ్చిందనేసి కూడా నాకు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.
లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్. సో సపోర్ట్ చేయండి నన్ను అయితే. సో బాయ్. వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి ఇంకొక రెసిపీ తోటి వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.